హాయ్ హలో అందరికి. ఇవాళ మన ఆక్వేరియం అప్డేట్ లో నేనైతే ఒక కొత్త లేటెస్ట్ అయితే ఒకటైతే చెప్పబోతున్నాను. అదేంటంటే నా ఆక్వేరియం ని నేనైతే అప్గ్రేడ్ అయితే చేశాను. అంటే చిన్నది కదా, ఇంత ముందు అయితే 3 ఫీట్ ఉండేది కదా ట్యాంక్, ఇది వచ్చేసి ఇప్పుడు 5 ఫీట్ అయితే చేపించాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అసలు కదా ఎంత పెద్దగా ఉందో ఆక్వేరియం, చాలా పెద్దది. సో నేను ఫస్ట్ అయితే ఒకటొకటైతే అన్ని సమకూర్చుకొని బడ్జెట్ అన్ని చూసుకొని అయితే నేను ప్లానింగ్ అయితే చేసుకున్నాను. మొత్తం నాకు ఓన్లీ ఇది వచ్చేసి ఇది 12 mm గ్లాస్, చాలా స్టిఫ్ అయితే ఉంటది చూడండి. అసలు మనం ఎంత ఒకవేళ కొట్టినా తగిలినా ఏ దానికి కూడా మనకి అన్నిటికైతే సేఫ్టీ. సో ఇంత పెద్ద అక్వేరియం చేపించుకునేటప్పుడు ఖచ్చితంగా 12 mm అయితే చేపించుకోండి. కొంతమంది నేను చూసాను అనమాట, 8 mm సరిపోతుంది అది ఇదని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అట్లా కాకుండా మనకి ఇదైతే లైఫ్ ఉంటది, స్ట్రాంగ్ ఉంటది అనమాట. అండ్ నేనైతే తీసుకునేది ఏంటంటే ఆస్కార్ ఫిషెస్ అయితే తీసుకున్నాను. 3 pairs చూస్తున్నారు కదా, మొత్తం 6 ఫిషెస్ అయితే ఉన్నాయి. సూపర్ గా అయితే ఉన్నాయి. ఇవి లుక్ చూడండి, అసలు ఒక్కసారి ఎక్సలెంట్ అయితే ఉంది. అయితే గ్రిప్స్ కూడా వేపించాను, మొత్తం ఇక్కడ సెంటర్ లో అండ్ లాస్ట్ లో కూడా గ్రిప్స్ అయితే వేపించాను. అండ్ అలాగే కింద కూడా నేనైతే గ్రిప్స్ అయితే వేపించాను. సో చాలా స్ట్రాంగ్ అనమాట. మాక్సిమం ఎటువంటి డ్యామేజ్ అనేది లీకేజ్ అనేది లేకుండా నీట్ గా ఉండేటట్టు నేనైతే ప్లాన్ అయితే చేపించుకున్నాను. అండ్ ఫస్ట్ నేనైతే ఆస్కార్స్ అయితే తీసుకున్నాను. చూడండి సూపర్ ఉంటాయి అసలు. ఆస్కార్ లుక్స్ అయితే చాలా బాగుంటాయి, ఎవరికైనా అయితే నచ్చేస్తుంది. అండ్ నేనైతే ఇది వచ్చేసి కింద అయితే నేను ఫస్ట్ థీమ్ కింద నేనైతే శాండ్ అయితే మొత్తం వేసుకున్నాను. అండ్ మధ్యలో అయితే నేనైతే రాక్స్ అయితే పెట్టుకున్నాను. ఇవి నా కలెక్షన్స్ అన్నమాట, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఇలా యూజ్ అయితే అయ్యాయి, చాలా బాగుంది నేచురల్ లుక్. అండ్ నా పాత ఫిల్టర్స్ నేను అన్ని ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకున్నాను. దాదాపు అయితే ఇంకా టాప్ ఫిల్టర్ ఉంది కాబట్టి భయం లేదు, మనకి ఫిల్టరేషన్ అయితే సూపర్ గా అయితే అవుతుంది. నేనైతే ఈ లైట్ అయితే అమెజాన్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుంది చూడండి. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని వేసినా లాస్ట్ కి లైటింగ్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి 3 మోడ్స్ అయితే ఉంటది ఈ లైటింగ్ లో. మీకు ఒకసారి అయితే నేను మార్చ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ వైట్ అన్నమాట, వైట్ గా ఉంటది మొత్తము. సెకండ్ వచ్చేసి మల్టీ కలర్ అన్నమాట. సో ఈ మల్టీ కలర్ వేసినప్పుడు మనకి శాండ్ అనేది చూడండి ఎంత ఎక్స్పోజ్ అవుతుందో, అసలు ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ఫిషెస్ కూడా చూడండి, వాటి కలర్స్ కూడా ఎంత షేన్ అవుతున్నాయి చూడండి. ఒక్కసారి మీరు బాగా గమనించండి, ఎంత బాగున్నాయి చూడండి. ఫిషెస్ అనేవి మనకి వాటి యొక్క డాట్స్ అనేవి మనకి ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి, ఒక చిన్న లైటింగ్ వల్ల ఇంత మార్పా అని అయితే అనిపిస్తుంది. చాలా బాగుంది కదా చూడండి. అసలు తిరుగుతుంటే ఎంత రిలాక్సేషన్ గా ఉందో అసలు చూస్తుంటేనే. ఓకే, మనం ఇంకొక మోడ్ అయితే ఆన్ అయితే చేద్దాము. ఇదనమాట. ఇదేంటంటే వైట్ అండ్ కొన్ని కలర్స్ అయితే మిక్స్ లాగా వస్తుంది. సో ఇది ఫస్ట్ అయితే మనకి వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ అండ్ బ్లూ, ఇది వచ్చేసి మల్టీ కలర్, ఇది వచ్చేసి మల్టీ కలర్ తోటి వైట్ మిక్సింగ్ వస్తుంది. ఇలా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. మనకి ఏది కావాలంటే ఇది మన ఇష్టం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే నేను ఏం చేశానంటే ఈ ట్యాంక్ లో పార్టీషన్ అయితే చేపించాను. ఇలా కొంచెం నాకు సైజ్ సరిపోకపోతే పార్టీషన్ ది కొంచెం పైప్స్ అయితే పెట్టుకొని వాట్ ఈస్ వాట్ మొత్తానికి ఏదో ఒక ప్లాన్ అయితే వేసుకొని పార్టీషన్ అయితే పెట్టించాను. ఇటు సైడ్ అయితే నేను అన్ని వైల్డ్ కాకుండా నార్మల్ అయితే వేసుకున్నాను, చిన్న చిన్నవి. ఇది ఒక టైప్ అన్నమాట. చూడండి ఏంజల్ అయితే తెచ్చుకున్నాను, ఎంత బాగున్నాడు ఏంజల్. సో ఇలా పెద్ద ట్యాంక్ ని నేనైతే మొత్తం సెట్టింగ్ అయితే చేసుకున్నాను. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువనే ఉంటది, మనం ఏమంత కష్టపడాల్సిందంటూ ఏముండదు తెలిసి. దాదాపు ఇందులో చాలా వాటర్ అయితే పడుతుంటది. 50% వాటర్ అయితే మనము మార్చుకుంటూ మెయింటైన్ చేసుకుంటే వాటర్ అనేది చాలా నీట్ గా క్లీన్ గా, అలాగే ఫిషెస్ కి ఎటువంటి హార్మింగ్ లేకుండా ఉంటది. గమనించుకుంటూ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలా ఇట్లాంటి ఫిషెస్ కి, పెద్ద ఫిషెస్ మెయింటైన్ చేసేటప్పుడు. సో ఓవరాల్ గా చూస్తే ఇది అక్వేరియం అయితే ఎక్సలెంట్ ఉంది. మనం గనక లైవ్ లో గనక చూస్తే అసలు వావ్ అనుకోవాల్సిందే. మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటది, చాలా పీస్ అండ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది. చూడండి ఫిషెస్ అనేవి ఎంత బాగున్నాయో. ముఖ్యంగా నాకు ఈ థీమ్ అయితే చాలా నచ్చింది. అండ్ ఇది నేనే చేసిన డిఫరెంట్ థీమ్స్, మనం ఎట్లానే వేసుకోవచ్చు. చూడండి శాండ్ వేసుకుంటే మనకి ఈ లుక్ అయితే బాగుంటది. స్టోన్స్ అండ్ స్టాండ్ న్యాచురల్ లుక్, ఇది చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే అక్వేరియం లవర్స్ ఉంటే బాగా మీరైతే ప్లాన్ చేసుకోండి. బాగా మీరు చూసుకోగలను, మీకు టైం ఉంది అనుకుంటే ఇట్లాంటి పెద్ద ట్యాంక్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ట్యాంక్సే సరిపోతుంది. 2 ఫీట్ 3 ఫీట్ వరకు ఓకే నడుస్తుంది. అలా ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ గనక మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే చాలా కొంచెం మనకి కాస్ట్ పరంగా ఎక్కువైతే ఏమి ఉండదు. ఒక్కసారి మనము ఈ సెటప్ అంతా పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా కాస్ట్ పడేదంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే. ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక్కటే పడుతుంది, ఇంకా వేరే కాస్ట్ అంటూ ఏమి ఉండదు. సో లో మెయింటెనెన్స్ అనమాట. చాలా నేను ఎప్పుడు కూడా ఎన్నో నా వీడియోస్ లో కూడా నేను చెప్పేది కూడా అదే. ఒక్కసారి మనం ఈ సెటప్ అనేది అంతా చేసుకున్న తర్వాత మనకి కాస్ట్ అనేది ఏమీ ఉండదు, ఎక్కువ పడదు. ఓన్లీ ఫుడ్ కి మనకి నెలకి ఒక 200
200 నుంచి 300 అలా అవుతుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం నేనైతే పెద్ద ట్యాంక్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఎక్సలెంట్. చూడండి అసలు ఇంత ఫ్రీగా అనేది తిరుగుతున్నాడు అండి హ్యాపీగా. వాటికి అన్ని మనం అయితే సెట్టింగ్ అయితే చేసేసినాము. చూడండి అసలు ఎంత హ్యాపీగా ఎవర్రాను మా ఇంట్లోకి వచ్చి వీడియో తీస్తున్నావు అన్నట్లుగా ఇవి చూస్తున్నాయి. సో ఆల్రెడీ నాకు ఈ ఫిషెస్ అయితే అన్ని అలవాటు కూడా అయిపోయినాయి. ఓకే, మనమైతే ఇప్పుడు ఒకసారి ఫుడ్ అయితే వేసి చూద్దాము ఎలా తింటాయో ఒకసారి చూడండి. ఓకే, మనమైతే ఫుడ్ అయితే ఇప్పుడు వేద్దాము. చూడండి ఎట్లా వస్తున్నాయి ఫుడ్ వేస్తున్నాం కానీ అన్ని. ఓకే, ఫుడ్ అయితే వేద్దాము. చూడండి వేస్తున్నా. చూడండి. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఎన్నో వీడియోస్ అయితే మనం మంచి మంచి వీడియోస్ అయితే పెడతాము. ఉంటా.